మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులను సన్మానం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ట్రెస్మా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కన్వెన్షన్లో కూడా వారి యొక్క గురుపూజోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ట్రెస్మాకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఉపాధ్యాయులు ఎటువంటి ఉత్తేజాన్ని తీసుకొస్తున్నారు మీరు? ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ట్రెస్మా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క గురు పూజోత్సవానికి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి గురువులను సత్కరించుకోవడము, తర్వాత వాళ్ళని గౌరవించుకోవడం మన యొక్క సంస్కృతి సంప్రదాయం. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అంటున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటున్నాము. గురువు లేనిది ఈ యొక్క ప్రపంచం అంతా కూడా అంధకారంలో ఉంటుంది. వచ్చే తరాన్ని నిర్మించేవాడే గురువు. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి గురువులను మనము గౌరవించుకోవడము సత్కరించుకోవడం వలన వాళ్ళని ఉత్తేజపరచడం జరుగుతుంది. మనకు కూడా ఒక మనస్తృప్తి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కూడా దేశానికి ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా ఒక గురువు దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తే. కాబట్టి ఆ యొక్క గురువులను మనం గౌరవించుకోవడం మన యొక్క సంస్కృతి సంప్రదాయం. ఈరోజు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో రాష్ట్రంలో సుమారు 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే 60% విద్యార్థులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వము ఉచితంగా అంటే అనుచితమైనటువంటి స్థానాన్ని కల్పించి వాళ్ళని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా విద్యార్థి విద్యార్థే. అలాగే గురువులు ఎక్కడ పాఠం చెప్పినా కూడా వాళ్ళ గురువుల కిందనే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యత్యాసాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు జీతాలు తక్కువ ఉండడం, వాళ్ళకి తర్వాత ఈరోజు ఈ ఉపాధ్యాయ వృత్తికి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడ ఏ రకమైనటువంటి ఉపాధి దొరకకపోతే చివరికి ఉపాధ్యాయ వృత్తికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్లో ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే చివరికి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా వస్తున్నారు. కాబట్టి మంచి నాణ్యమైనటువంటి కాంపిటెంట్ స్కిల్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను మనము ఈ యొక్క వృత్తికి తీసుకొస్తేనే మనకు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలిగిన యువతరం నిర్మించబడుతుంది. కాబట్టి మంచిగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించాలంటే వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే దేశ భద్రతా దళంలో పనిచేసేటువంటి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా వాళ్ళకి సరుకులు కానివ్వండి, తర్వాత ట్రావెల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఎట్లాగైతే ఇస్తున్నారో ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డునిచ్చి వాళ్లకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఉన్నటువంటి సరుకులను సప్లై చేయడము, అలాగే వాళ్ళకు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా వాళ్ళకి ట్రావెల్స్ ఉచితంగా ఉండేటట్టుగా వాళ్ళకి కొంత రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే ఈ ఉపాధ్యాయ వృత్తికి మరి కాంపిటెన్సీ ఉన్నటువంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పిల్లలకు నాణ్యమైన విద్య అంది మరి వాళ్ళు ప్రయోజకులుగా తయారై దేశ అభివృద్ధి చెందుతుంది. దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలంటే ముందు మన విద్యా విధానము బలోపేతం అయితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మన యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల యొక్క స్కిల్ డెవలప్మెంటు, వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చేసేటువంటి విధంగా కొత్త టెక్నాలజీ వస్తున్నది, కొత్త అప్డేట్స్ అవుతున్నాయి, విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన యొక్క ఉపాధ్యాయులను కూడా మనం తయారు చేసుకున్నట్లయితేనే మనం ఈ యొక్క లక్ష్యాలను సాధించగలము. మన దేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి స్థానానికి మనం తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ట్రెస్మా ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు మీరు? ఇప్పటికీ సుమారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మేము సుమారు 20 టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సుమారు ఒక 10,000 మంది టీచర్స్ని మేము ట్రైనింగ్ చేశాము. ఇక మున్ముందు కూడా మేము ఒక రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి అందులో ఇన్ హౌస్ అంటే ఒక వారం రోజుల పాటు 2 రోజుల పాటు ఉండి టీచర్లకు కొత్త వినూత్నమైనటువంటి టీచింగ్ మెథడ్స్ని టీచింగ్ స్కిల్స్ని మేము అప్డేట్ చేసేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాము.
చేస్తున్నాము. అట్లాగే ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్లలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ లైక్ రోబోటిక్స్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, ఈ యొక్క వచ్చే తరానికి అవసరమైనటువంటి ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము ఎంఎస్ఎంఈలకు ఎలాగైతే ప్రభుత్వాలు అంటే తక్కువ ఇంట్రెస్ట్తో సబ్సిడైజ్డ్ లోన్స్ ఇస్తున్నాయో అట్లాగా ఈ యొక్క విద్యా సంస్థలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే మానవ వనరుల కేంద్రాలు కాబట్టి వీటికి కూడా అలాగ తక్కువ వడ్డీతో తర్వాత రాయితీ ఉన్నటువంటి వడ్డీలతో రుణాలు ఇచ్చినట్లయితే ఈ స్కిల్స్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పాఠశాలల్లో నిర్వహించేటువంటి ప్రయత్నం ట్రస్మా చేస్తూ ఉంది. అట్లాగే మా ట్రస్మా సభ్యులందరికీ కూడా మేము కూడా జీవిత బీమా ఇచ్చాము. మరి మా యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా జీవిత బీమానే కాకుండా అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్సే కాకుండా మరి వాళ్ళకు ఆరోగ్య కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా టీచర్స్కి ఒక స్పెషలైజ్డ్ డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇవ్వాల్సిన విధంగా మరి ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు అంటే ఒక జీవో తీసుకొస్తే లేదా రెగ్యులేషన్స్ తీసుకొస్తే కనుక దాంట్లో కూడా వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తూ ఆ యొక్క ప్రభుత్వానికి మేము ఆ యొక్క వినతి పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులకు మరియు ఈ యొక్క కరస్పాండెంట్స్ అందరికీ కూడా ఆరోగ్య కార్డులు అంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే వాళ్ళు వెళ్ళేసి ఆ యొక్క హాస్పిటల్స్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు చికిత్స పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈఎస్ఐ స్కీమ్ ఉన్నది, కానీ ఆ ఈఎస్ఐ స్కీము 21,000 లోపల ఉన్నటువంటి శాలరీ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపబడుతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే ఈఎస్ఐలో వాళ్ళు రారు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పేద ఉపాధ్యాయులు కూడా ఉండడం జరిగింది. అటువంటి మీరు ఏమైనా సెలెక్ట్ చేసి అంటే భవిష్యత్తులో అంటే వారికి ఎటువంటి సాయం చేస్తారు మీరు? తప్పకుండా ముఖ్యంగా ఉపాధ్యాయులలో స్కిల్ డెవలప్మెంట్ కనుక అయినట్లయితే వాళ్ళ యొక్క న్యాచురల్గా వాళ్ళ యొక్క శాలరీస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంతో మరి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా అతి ఉత్తమమైనటువంటి వృత్తి కాబట్టి వాళ్ళకి సరైనటువంటి హెల్త్ స్కీమ్స్ తర్వాత ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ట్రస్మా ద్వారా మేము చేస్తూ ఉన్నాం. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ యొక్క ట్రస్మా అనేది ముందుండి పనిచేస్తుంది. సామాజిక సేవా దృక్పథంతో ముందుండి పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడకుండా ఈ యొక్క పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.